అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సరే, ఈ కేసులు వాదించే విషయంలో నక్సలైట్లు ఒకానొక టైంలో మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆ, చంపేయబోయారు అని విన్నాను సార్. అది కదండి. సిటీ దర్బార్ అని ఒక ఇదే యాంకర్ ఒక ఇంటర్వ్యూస్ చేసేవాడిని. ఒక 100 ఎపిసోడ్స్ చేశాను. మీరే నేనే యాంకరు. ఉమ్, బట్ రమేష్ బాబు అని సిటీ కేబుల్ అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవాడు. రామకృష్ణ గారు ఆయన మర్డర్ చేశారు. ఆయన ఓనరు. టీవీ9 రవి ప్రకాష్ వాళ్ళందరూ కూడా న్యూస్. పాసం యాదగిరి గారు అని సీనియర్ జర్నలిస్ట్. అతను ఇన్పుట్స్ అన్ని అప్పుడు గద్దర్ని, శివసాగర్ కానీ, వరవరరావుని, వెంకయ్య నాయుడు కానీ అందరినీ చేశాం. అన్ని రకాల వాళ్ళని. అప్పుడు గద్దర్కి అంటే కొన్ని అడగకుండా కేసులు ఇప్పుడు ఇట్లా ఉంటే నీలాగానే ఉంటాయి కదా, అడుగుతాం కదా మనకి. అప్పుడే బహుశా నువ్వు ఇంక పుట్టలేదేమో ఇలా కెలుకుతూ మీ అబ్బాయి ఫలానా స్కూలు అది ఇది మీరు ఎన్ని నీతులు చెప్తుంటారని అంటాం. తర్వాత తుపాకీ పట్టి అడవికి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు చెప్తారు. మీరు మీ పాటల ద్వారా లేదా మీ స్పీచ్ల ద్వారా 100 మంది తుపాకీ పట్టి ఎలాగ చేశారు అంచేత మీరే ఎక్కువ డేంజర్ అని ఇలాంటి ఏదో అడిగారు. అప్పుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి నేను లేనప్పుడు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కూర్చొని అసలు ఏంటి సంగతి, ఏం సంగతి, ఏమైపోతుంది ఇమేజ్ ఇట్లా వావిలాల గోపాలకృష్ణ గారిని కూడా అడిగాను. ఆఖరికి ఆయన కూడా ఆ 2 సెంటెన్స్లు తీస్తే బాగుంటుందేమో అంట. సార్ తీయటానికి మాకు అభ్యంతరం లేదండి, బట్ మీలాంటి వాళ్ళు చెప్తే జనాలకి అని ఏదో దాన్ని ఏమంటారు మన ఈ సారా నిషేధ ఉద్యమం మీద ఏదో అడిగాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ మధ్య 5-6 ఏళ్ళ నుంచి నేను రామనామం అని డివైనిటీ ఇది బాగా పెడుతున్నాను. ఈ మందు అన్న అహో శీల్ గారికి కూడా రామనామం అంటాడు కానీ మందు కొడతాడు కదా అని ఉంటుంది. తప్పులేదు దాంట్లో. తప్పు లేదు, తప్పు ఉందో లేదో సంగతి తర్వాత వస్తే ఈ లూప్ హోల్స్ అంటే తీసుకొచ్చి మనకి తమ్మునీల్స్ అని ఒకటి వచ్చినాయి కదా, మీకు అవి వర్తించవు కదా సార్. నాకు ఇది వర్తించదు. అందుకే ఇంత ధైర్యంగా ఇంత హాయిగా మాట్లాడగలదు. ఎందుకంటే జర్నలిజం హ్యాస్ టు బి లైక్ దిస్ అండ్ లైక్ దిస్ మాట్లాడగా అది కొంచెం ఏవి అన్నీ అడగచ్చు ఏదైనా. సో అంతెందుకు ఇప్పుడు చాలామంది ఆ మధ్య ఎవరో నువ్వు అసలు ఇదేదో కొంప ముంచేలాగా ఉంది ఈ ఇంటర్వ్యూ నాకు. మల్లాది కృష్ణమూర్తి గారు తెలుసా, పేరున్నావా? విన్నాను. పెద్ద రైటర్, ఎండమూరి మల్లాది కొమ్మరాప ఇట్లా కొంత వీళ్ళిద్దరు సెన్సేషన్. ఆయన ఫోటో ఎక్కడ వేసుకోరు, ఎవరికి తెలియదు, ఆయన అభిమానులు కూడా తెలియదు. మేము ఎప్పుడో చిన్నప్పుడు మా బాలానంద సంఘంలో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు కొంత ఏదో చిన్న చిన్న సన్మానాలు చేద్దామని చెప్పేసి అప్పుడెప్పుడు ఈయన పాపులర్ అవుతూ ఉన్నాడు. మా మధ్యపట్ల వెంకట్రావు గారు అని మా గురువు గారు నాటకాలు 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచి రేపు 25 ఆయన 90వ జయంతి కార్యక్రమం ఉంది. జాంబాగ బాలానంద సంఘంలో ఉన్న వాళ్ళందరూ నాటకాలు వేస్తారు. ఆయనకి సన్మానం చేయడానికి మళ్ళా తినిపించాం. వీళ్ళిద్దరు దండలు వేసుకుని అన్ని ఫోటోలు పబ్లిక్ ఫంక్షనేగా. చాలా రోజుల తర్వాత మధ్యపట్ల వెంకట్రావు గారిని స్మరించుకుంటూ మా గురువు గారు మల్లాది వెంకట కృష్ణమూర్తిని పేరు పెట్టారు. మామూలు సెన్సేషన్ సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ అయింది సెన్సేషన్ కానీ గొడవ కూడా ఆయన కంగారు పడిపోయి సారీ నన్ను బతికుండగానే చంపేశారు ఇట్లా రకరకాలుగా సారీ అని డిలీట్ చేశారు. తర్వాత నేను అనుకుంటే ఆయన ఫోటో ఆయన నవల్స్ వెనకాల కూడా ఫోటో ఉండదు. ఈ లోపల ఏమైంది 1-2 గంటలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాతో ఉన్న వాళ్ళందరూ దీన్ని షేర్ చేశారు. ఆయన పిచ్చి అభిమానులందరూ కూడా సారీ ఇన్నాళ్ళు అసలు ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అనుకునేవాడు, మీ దేవల మేము ఆయన చూసేవాడిని. ఇలాగా పాజిటివ్ నెగిటివ్ పెద్ద వైరల్ అయిపోయింది. ఎందుకు చెప్పొస్తున్నానంటే పబ్లిక్ ఫిగర్లో అంటే పబ్లిక్ లైఫ్లో ఉండాలనుకున్న వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉండాలి అనుకోవటం మూర్ఖత్వం. అవును. దే కెన్ ఓన్లీ హ్యావ్ దేర్ ప్రైవేట్ లైఫ్ ఇన్ దేర్ బెడ్రూమ్ ఇన్ దేర్ లీగల్ మ్యారిటల్ లైఫ్. అదే మనం వీడు వెళ్ళి ఇంకో అమ్మాయిని తీసుకునే లేదా ఒక చోట ఉన్నామంటే ఉంటారు. గోడలకు చెవులు ఉంటాయండి, గోడలకు చెవులు కాదు కళ్ళు కూడా ఉంటాయి. తెలియట్లే వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య గోడలకు చెవులే కాదు కళ్ళు కూడా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు నిబద్ధతతో ఉండాలి, శాంక్టిటీ ఉండాలి, మనం ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. అప్పుడే వాడికి. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చానంటే ఎస్ దిస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఎంత గొప్ప వాళ్ళైనా ఆ వీక్నెస్గా ఉంటుంది. నో ఖచ్చితంగా తప్పే ఎందుకు ఒప్పుకోలేము. తప్పు చేసే ధైర్యం ఉన్నప్పుడు తప్పు ఒప్పుకునే ధైర్యం అన్నా ఉండాలి. తప్పు చేసే ధైర్యం ఉన్నప్పుడు ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలన్నారు. కాబట్టి వెంకీ మూవీలో స్నేహ గారికి మీకు క్లాష్ వచ్చేదో పెద్ద గొడవ అయింది కొన్ని షార్ట్లలో ఎక్కడా లేదు అని చెప్పి విన్నాను సార్ నేను. అది కరెక్ట్ కాదు.
ఒక అక్కడ అంటే గుర్తుంచుకోగలిగే విషయం అంటే ట్రైన్లో పెడుతుంటే రవితేజాన్ని చంపదెబ్బ కొట్టే మేము నాటకాల వాళ్ళం కాబట్టి ఇలా కొట్టచ్చు అని తెలియదు నాకు. ఏది మొహం ఇక్కడ ఉంటే 60 మైళ్ళ దూరంలో కొట్టినా ఆ ఎఫెక్ట్ అబ్బా అంటే ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. అది లైటింగ్ అది తెలియదు నాకు. నాటకాలు డైలాగ్ ఇచ్చానంటే ఫాస్ట్ మని కొట్టాను మామూలుగా ఆవేశం డైలాగ్ దిబ్బరిపోయాను. నిజంగా కొట్టేసరికి గురించి అని మా డైరెక్టర్ ఎవరు వస్తుంది శ్రీను ఇట్లా కొంచెం ముందు నుంచి అనొచ్చు అంటే ముందు నుంచి అంటే మరి కృతజ్ఞంగా ఉంటుంది. సరేలే అన్నాను. అట్లా రెండు టేక్లో అయింది, అది ఓకే అయిపోయింది. అదొకటి గుర్తుంచుకోదగ్గ వ్యవహారం. అంతేగాని స్నేహానికి నాకు ఎందుకంటే నేను పెద్దగా షార్ట్ విషయం కానీ టేక్ నేను అస్సలు పట్టించుకో. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ఎ బాస్, ఓకే, రైటర్ ఈజ్ ఎ బాస్. నేను జనరల్గా కొంతమంది ఇది మార్చొస్తా ఈ డైలాగ్ ఇలా అస్సలు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి రాసుకున్నారు. డైరెక్టరు రైటరు వాళ్ళు అనుకున్న దాంట్లో నేను ఒక 40-50% చేస్తే నాకు పాస్ మార్కులు వస్తే చాలా అనుకునే మనిషిని నేను. ఓకే, అంతేగాని మన బ్రెయిన్ పెట్టి దీన్ని ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్దాం సీన్ లేదు, అక్కర్లేదు మనకి. అటువంటి చాలా గొప్ప గొప్ప వేషాలు పెద్దగా ఇలా ఎక్సెప్ట్ సింధూరము, గోదావరి, కుబుసం లాంటి మొన్నొచ్చిన ప్రెషర్ కుక్కర్ లాంటి ఇంపార్టెంట్ సినిమాలు తప్ప అద్భుతమైన వేషాలని నేను ఇప్పుడు పెద్దగా. ఆదిపురుష్ మీద మీ ఒపీనియన్స్? సినిమాని బ్యాన్ చేయాలని కూడా గొడవలు వచ్చాయి. ఏం లేదు, అదేమక్కర్లేదు. ఎందుకంటే హిందువుల మీద ఎవరైనా ఏదైనా చేయొచ్చు. హిందూ దేవుళ్ళ మీద ఏదైనా ఎవరైనా చేయొచ్చు. ఏదైనా బారాకున్ మాఫీ నరికేయచ్చు, వాళ్ళ దేవుళ్ళని తిట్టచ్చు, దేవతలను తిట్టచ్చు, వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళ స్మృతుల్ని, వేదాల్ని, ఉపనిషత్తుల్ని ఏదన్నా అనొచ్చు. మీరు ఏదన్నా అనండి. కాకపోతే వాళ్ళకి చెప్తుంటే ఇప్పుడు పొరపాటున వేరే మతాల వాళ్ళని అనకండిరా, నరికేస్తారు మిమ్మల్ని. మేమైతే డిస్కషన్స్ చేస్తుంటాం, ప్యానల్ డిస్కషన్స్ వాట్సాప్లో గ్రూపుల్లో చేస్తుంటాం. అందుకని బట్ దిస్ హ్యాస్ టు గో. ఓకే, దిస్ విల్ గో, ఖచ్చితంగా ఇట్ విల్ గో. ఎందుకంటే ఎంత తొక్కితే ఇప్పుడు మా తెలంగాణ మూమెంటే దానికి అర్థం. 2013లో అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది మనకి అందరూ హెకిల్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా అనుకుంటూ హెకిల్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. 40 ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు కొట్లాడుతారు, మీకు వచ్చేనా సచ్చేనా అన్నారు. వచ్చిందిగా, చచ్చారుగా. అట్లాగే హిందూయిజం కూడా అది నాకు నమ్మకం. ఓకే, నమ్మకాన్ని ఎవరు టచ్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే తల్లి వాస్తవము, తండ్రి నమ్మకం అంటారు. అలాగే హిందూ మతం, హిందూ దేవుడు నమ్మకం టచ్ చేశారనుకోండి, అప్పుడు మీ తండ్రి ఎవడో అని చెప్తే డిఎన్ఏ తెచ్చుకోవాలి. తల్లి ఎవరో చెప్తే మీ నాన్న అంటే ఆ నాన్న అంట. అలాగే నమ్మండి, హిందువుల్ని కూడా అలాగే ఉండండి. లేకపోతే అయింది, టైం పడుతుంది ఖచ్చితంగా. ఈసారి అదే అందుకోసం ఈసారి మేమేం చేస్తున్నామంటే రాముని తిట్టినందుకు ఒక 100 కోట్ల రామనామం, 1000 కోట్ల రామనామం. రాముని తిట్టిన వాళ్ళకి దేవుని తిడితే కళ్ళిపోతాయి అంటారు. పాప అలాగే తిట్టిన వాళ్ళకి కళ్ళిపోయాయి, యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత ప్రాణం పోయింది. అలా అనుకోలేదు కానీ తప్పు. అలాగే ఇప్పుడు 1000 కోట్ల రామనామం, 100 కోట్ల హనుమాన్ చాలీసా మొదలు పెడుతున్నాం. హిందూ ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించడం కోసం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అది ఇక నుంచి ఆదిపురుషులు లాంటి సినిమాలు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వాళ్ళకి ఆ కలేజా ఉండదు, ఆ ధైర్యం ఉండదు. ఉన్నవాళ్ళు అనుభవం. ఇప్పుడు ఆదిపురుషులు అంతేందుకు కరెక్ట్గా 1-2 ఇయర్స్ తర్వాత ఇందులో ఉన్నవాళ్ళు ఏమవుతారో, వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయో తెలుస్తాయి. దే కెనాట్ ఎఫర్ట్ టు హెకిల్ ది నమ్మకం అండ్ దేవుళ్ళు ముఖ్యంగా తప్పదు.